అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం కీర్తన గ్రంథం 120వ కీర్తన 1వ వచనాన్ని మనం చదివితే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. వాక్యము సెలవిస్తుంది, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వారు పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాలి అని. మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే వారు ప్రార్థన చేయాలి అని వాక్యం సెలవిస్తుంది. అంటే మన శ్రమలో మనము దేవునికి మొర్ర పెడితే ఆయన మన బాధను చూస్తాడు, మన ప్రార్థనలు వింటాడు అని నిర్గమాకాండం 3వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు సెలవిస్తున్నాయి. అంటే ఇశ్రాయేలీయుల బాధను చూశాడు దేవుడు. అలాగే పనిలో వారిని కష్టపెట్టినప్పుడు వారు పెట్టిన మొరలను దేవుడు విన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అరణ్యంలో హాగరుకు దర్శనమిచ్చిన దేవుణ్ణి ఆమె చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను దేవుణ్ణి చూస్తూ ఆయనకు అగ్ని జ్వాలామయమైన కన్నులు ఉన్నాయి అని చెప్పాడు. అంటే ఆ అగ్ని జ్వాలామయమైన నేత్రాలకు ఏది మరుగు లేకుండా సమస్తము కూడా ఆయన స్పష్టముగా చూస్తాడు. అంటే ఈ రోజున నీవు పొందుతున్న బాధను, నీవు పడుతున్న శ్రమలను దేవుడు చూడడమే కాకుండా నీవు చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆయన తప్పక వింటున్నాడు. మనం కళ్ళ ముందు లేనిది మనసులో కూడా ఉండదు అంటారు. కానీ దేవుడు కళ్ళారా మనల్ని చూస్తూ ఆయన చెవులతో మన మొర వింటున్నాడు అంటే ఆయన మనల్ని మరిచిపోడు అన్న సత్యం మనం గ్రహించాలి. ఇక మనం శ్రమలో మొర పెడితే ఆయన మన యందు జాలిపడి మనల్ని ఓదారుస్తాడు అని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తాం. ఈ రోజున మనం చాలా శ్రమల గుండా వెళ్తూ మనకు కలిగిన శ్రమలను, బాధలను ఇతరులతో పంచుకున్నప్పుడు సంతోషపడేవారు, ఇతరుల దగ్గర ఆ విషయాలను గురించి హేళనగా మాట్లాడేవారు ఉండొచ్చు. కానీ శ్రమలో మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు వినిన దేవుడు మన యందు జాలిని, కనికరాన్ని చూపిస్తాడు. యేసయ్య తన యొద్దకు వచ్చిన ప్రజలను చూసి కనికరపడ్డాడు. కనికరం ఏం చేస్తుంది అంటే బాధలో ఉన్న వ్యక్తిని చూసి హృదయము కనికరముతో నింపబడి వారి బాధలు, పాలు పంపులు పొందుతారు. అందుకనే యేసయ్య ఆయన దగ్గరకు వచ్చిన ప్రజల మీద కనికరపడి వారు వ్యాధితో మూలుగుతూ ఉంటే వారికి స్వస్థతనిచ్చి పంపించాడు. దురాత్మలతో పీడించబడుతూ ఉంటే వారికి విడుదలనిచ్చాడు. ఆకలితో అలమటిస్తే ఆకలిని తీర్చాడు. అలాగే ప్రతి అవసరాలను ఆయన కనికరము, జాలి తీర్చింది, వారిని క్షమించింది. అలాగే దేవుడు కూడా నీ మీద జాలిపడి నిన్ను ఓదారుస్తాడు. మనం కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనం చూస్తే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చి శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అన్నాడు. అంటే శ్రమలో మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకనే మనం చూస్తే శ్రమలు వచ్చినప్పుడు అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు బెల్లము ఉన్న చోటుకి చీమలు చేరినట్లుగా అందరూ మనల్ని కలుపుకుని తిరగొచ్చు. కానీ శ్రమలు, బాధలు వచ్చినప్పుడు అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజున దేవునికి నీవు ప్రార్థన చేస్తే నీ శ్రమలలో ఆయన నీకు తోడయుండి నీ బాధలు ఆయన పాలు పుచ్చుకుంటాడు అన్న సత్యం మనం గ్రహించాలి. అందుకనే వారు పొందిన యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందెను అని రాయబడి. ఇక 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం ప్రకారం శ్రమలో మనము మొర పెడితే ఆయన మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. అంటే శ్రమలలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విడిపించిన దేవుడు